హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. వేదాంత డిండిమ రెండవ రోజు. మరి 2 శ్లోకాలకు పర్యం చెప్పుకుందాం. ఇప్పటి వరకు మంత్ర సాధన వల్ల ఏమి లభిస్తుంది, ఆ సాధన ఏమి కావాలంటే అది ఇస్తుంది. కామ్య కోరికలు అంటే కామ్య కోరికలను తీరుస్తుంది. మోక్షము కావాలంటే మోక్షానికి దారితీస్తుంది అని మనము ఏదైనా ఒక పండును తిని విత్తనం విసిరేస్తాం అనుకోండి, ఆ విత్తనం తెలిసి వేసినా తెలియక వేసినా మొలక వస్తుంది. అలాగే ఈ జన్మలో మోక్షానికి అనే విత్తనము నీకు ఇష్టమున్నా లేకపోయినా అది మోక్షానికి మార్గం తెస్తుంది. మనస్సు ఎప్పుడైతే నాకు మోక్షానికి దారి చూపించు అని మన మనస్సుని మనం అటువైపుగా ఎప్పుడైతే అడుగుతామో అదే విత్తనంగా మారుతుంది. ఎన్ని జన్మలకైనా ఆ విత్తనము ఫలించాల్సిందే. అంటే ఏంటి? మనకి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఎప్పుడో ఒకసారి ఒక వేదాంతాన్ని విని మనం మోక్షం అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, దానికి ఎలా వెళ్ళాలి అని ఎప్పుడైనా మన మనసుని ఒక్కసారి ప్రశ్నించుకున్నా అది విత్తనంగా మారిపోయి అంటే ఏంటి, వేదాంతం అంటే ఏంటి అని ఆలోచనలో పడుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మన లోపల బురదనే అజ్ఞానం పేరుకుపోయి ఉంది. జ్ఞానం అనే నీటితో దానిని కడిగివేయాలి. ఆకాశంలో నుంచి మేఘాల వల్ల వచ్చే నీరు ఎప్పుడైనా స్వచ్ఛంగానే ఉంటుంది. ఆ నీరు బురదలో పడితే బురద నీరని అంటాం. వాగులు, నదులు, బావిలో పడితే మంచినీరు అంటాం. అంటే ఏంటి? ఆ నీరు పడే ప్రదేశాన్ని బట్టి ఆ నీరుని చెప్తాం, కానీ వస్తూనే బురద నీరు రాదు కదా. అలాగే ఇప్పుడు వర్షం రూపేణ వచ్చిన నీరు బురదలో పడింది కాబట్టి బురద అన్నాం. స్వచ్ఛంగానే వస్తుంది కదా అది వచ్చేటప్పుడు. అంటే మానవుడు జీవిత్వాన్ని కూడా అలాగే తీసుకుంటాడు. మనము పుట్టుకుని తీసుకునేటప్పుడు స్వచ్ఛమయంగానే ఈ భూమి మీదకి వస్తాము. వచ్చిన తర్వాత బంధాలు, బాంధవ్యాలు, కోరికలు, కోపాలు, కొట్లాటలు, వాంఛలు తోటి ప్రపంచంలో ఉన్న బురదలో అంటించుకుంటూ ఉంటాం. ఈ బురద నుంచి బయటపడాలంటే, ఈ కర్మల బాధ నుంచి, ఈ బాంధవ్యాల నుంచి, ఈ కష్టాల నుంచి, ఈ ఓడిపోటాలు, గెలవటాలు, క్రోషాలు, బాధలు, కోపాలు, కొట్టుకోవటాలు, ఈ కర్మబంధం నుంచి బయటపడాలంటే బాబు వద్దు నాకు ఈ జన్మ అనే విరక్తి కలిగినప్పుడు నాకు మోక్షస్థితిని ఇస్తే బాగుండు అనిపిస్తుంది కదా. అయితే మరి అది ఎలా వస్తుంది? ఈ బురదని ఎలా కడగాలి అంటే జ్ఞానంతో కడగాలి. అదే ఆకాశం నుండి వచ్చిన నీరు చెరువుల్లోనూ మరెక్కడైనా పడితే స్వచ్ఛంగానే ఉంటుంది కదా. అలాగే అవి తాకటానికి కూడా ఉపయోగపడతాయి కదా. అలాగే మన జీవత్వాన్ని తీసుకునేటప్పుడే సంస్కారంతో జీవత్వాన్ని తీసుకోవాలి. సంస్కారవంతమైన జీవత్వాన్ని మనకి రావాలి. ఆ జన్మ మోక్షానికి దారితీస్తుంది. సంస్కారవంతమైన జీవనం కావాలంటే, జన్మ కావాలంటే మరి ఈ జన్మలోనే సంస్కారవంతమైన కర్మలు చెయ్యాలి కదా. ఆ సంస్కారం ఎట్లా వస్తుంది అంటే జ్ఞానవంతమైన కర్మల ద్వారా వస్తుంది.
ఏది నిత్యం ఏది అనిత్యం అని మనస్సు బేరీజు వేసుకుంటుంది. అప్పుడు కర్మలు చేయడం మొదలు పెడుతుంది. కర్మ అంటే పనులు చేయడం మొదలు పెడుతుంది. ఇది తెలియాలి అంటే ఇంద్రియాలు ఎలా ఉంటే అలా ప్రపంచం మీదకు పంపకూడదు. ఇంద్రియ నిగ్రహం కావాలి. ఈ నిగ్రహం వలన ప్రాపంచక విషయాలపైన విరక్తి వస్తుంది. బహిరింద్రియ నిగ్రహం, అంతరేంద్రియ నిగ్రహం రెండూ కావాలి. సహనము కావాలి. నాకు పరమాత్ముడే కావాలి అనే కోరిక బలంగా ఉన్నప్పుడే ఇది సాధ్యం అవుతుందన్నమాట. రెండవది ఉపాసన. ఉపాసనా క్రమంలో తీవ్రమైన ఉపాసన చేయాలి. అది ఎలా ఉండాలి? అప్పుడే వేదాంతం అంటే ఏంటి, ఏమిటి, ఉపాసన అంటే ఏం చేయాలి అనేది మనకి కలుగుతుంది. చూడండి, ఇప్పుడు పరమాత్ముడే కావాలి నాకు అని మనసు ఎప్పుడైతే హెచ్చరించిందో అప్పటి నుంచి కూడా మన మాట విధానము, మన కర్మల యొక్క విధానము, మనం చేసే ప్రతిదీ కూడా స్వచ్ఛంగా కర్మని అంటుకోని విధంగా ఆలోచన శక్తి మారిపోతుంది. అసలు ఈ అర్హత అనేది లేనప్పుడు వేదాంతం విన్నా కూడా అర్థం కాదు. కానీ వినకపోతే జ్ఞానం రాదు. వేదాంతం వినాలంటే అర్హత కావాల్సిందే. అర్హత ఉండి విన్నా లేక విన్నా కూడా ఒక బీజం మాదిరిగా, ఒక విత్తనం మాదిరిగా ఒక పక్కన పడి ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు మన జీవితంలో తప్పకుండా ఈ మోక్ష మార్గం కావాలి అని అన్నప్పుడు ఆ విత్తనం వృక్షాలతోటి, వేర్లతోటి పైకి లెగుస్తూ ఉంటుంది. ఎప్పుడో విన్న జ్ఞాపకం. మోక్ష మార్గం కావాలి అని అంటే కర్మలు స్వచ్ఛమై ఉండాలి, బుద్ధి అర్హత కావాలి, ఏది నిత్య వస్తువుల యొక్క విచక్షణ జ్ఞానం కావాలి, దానికి జ్ఞాన మార్గం కావాలి, కర్మలు స్వచ్ఛంగా ఉండాలి, మనసు స్వచ్ఛంగా ఉండాలి, అప్పుడు నాకు అర్హత వస్తుంది అని దాన్ని తెలుస్తుంది. మనసుకి మోక్షానికి దారి తీస్తుంది. ఆ అర్హత మనల్ని మోక్షానికి దారితీస్తుంది. ఆ విద్యకే మరో పేరు బ్రహ్మ విద్య అని అంటారు. ఈ బ్రహ్మ విద్య అమ్మో చాలా కష్టం కదండి అని అనుకుంటూ ఉంటారు. అస్సలు కాదు. మనం ఒక హోమం చేయాలనుకోండమ్మా, దానికి ఎన్నో నియమాలు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని అంటారు. వేదాంతము కత్తి మీద సాము లాంటిది. అది అటు ఇటు అయినా కూడా పూడ్చుకుంటుంది, కోసుకుంటుంది. అర్హత కల్పించుకోలేని వేదాంతము అయినా సరే మనము అటు ఇటుగా పడిపోవాల్సి ఉంటుంది. అర్హత కల్పించుకొని వేదాంతాన్ని ఎప్పుడైతే విన్నామో కత్తి మీదైనా సరే, అంటే కష్టమైన కర్మలైనా సరే మనం ఈజీగా దాటేస్తాం. ఎటువంటి కర్మ కూడా మనల్ని ముచ్చుకోదు. వేదాంతాన్ని అలాగా మనం తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. అది ఎలాగంటే సత్కర్మలని ఆచరిస్తూ ఉంటే అది ఎలాగంటే కోరికలను తగ్గించుకో అంటున్నారు. సత్కర్మ కావాలంటే, ప్రపంచాన్ని తెలియాలంటే, మోక్షం కావాలంటే, సంస్కారమైన జీవితం కావాలంటే, మంచి జన్మ రావాలంటే, మంచి జీవితం కావాలి అనంటే ఏం కావాలి? సత్కర్మలు కావాలి. సత్కర్మలు కావాలంటే ప్రపంచకం మీద కోరికలను తగ్గించుకోవాలి. ఇంద్రియ నిగ్రహం కావాలి. భగవంతుడితో ఉపాసన కావాలి. భగవంతుణ్ణి వేదాంత రూపేణ తెలుసుకోవాలి. తగ్గించుకో అని అన్నారు. ఇక్కడ గమనించాలి, మనం వదిలేయి అని అన్నారు, తగ్గించుకో అంటున్నారు.
నేను చేస్తున్నాను అనే అహంకారం, నేను చెప్తున్నాను అనే అహంకారం, నాకే అన్నీ వచ్చు, నాకు అన్నీ తెలుసు అనే అజ్ఞానం ఎప్పుడూ కూడా జ్ఞానవంతంగా ఉండదు. అది ఆ మనసు చిత్తశుద్ధి కలిగి ఉండాలి. ఎప్పుడైతే చిత్తము శుద్ధిగా ఉంటుందో ఆలోచనలు శుద్ధిగా ఉంటాయి, చేసే పనులు శుద్ధిగా ఉంటాయి. కర్మ చిత్తానికి వెళ్ళినప్పుడు, కర్మలు స్వచ్ఛంగా ఉన్నప్పుడు, కోరికలతో కూడిన కర్మము ఏదైనా సరే, మంచి కర్మలు కోరికతో కూడి మంచి కర్మలైనా అవి బంగారు సంఖ్యలుగా ఉంటాయి. అవి కొంతకాలము అనుభవించిన తర్వాత మరలా భూమి మీదకి జీవత్వాన్ని తీసుకుంటాయి. అదే చెడు కర్మలైతే భూమి మీదకి వచ్చి కర్మలను, కష్టాలను, నష్టాలను, ఏడుపులను, పోగొట్టుకోవటాలు, నష్టపోవటాలు, ఏడ్పించటం, ఇవన్నీ ఒకటేంటి, ఎన్నని చెప్పగలం? కర్మను తగ్గట్లు కదా, అలాగా అనుభవించాల్సి ఉంటుంది. కానీ ఏ మతంలో అయినా పుట్టుక చచ్చుట వరకు చెప్తారు, కానీ మోక్షమున్నది దానిపైన అని ఏ మతమైనా చెప్పిందా? లేనే లేదు. ఒక్క హిందూ మతం తప్ప మోక్ష మార్గం అనేది ఒకటి ఉన్నది అని ఏ మతం కూడా చెప్పాల. అంటే ఏంటి, వాళ్లకు చనిపోవాలా పుట్టాలి అంతవరకే తెలుసుకున్నారు, వాళ్ళు అంతవరకే నియమించుకున్నారు అంతే. కానీ ఇంకా పైన ఇంకొకటి ఉన్నది. ఏదైతే సృష్టింపబడిందో, ఏదైతే చెప్పబడిందో, ఏదైతే సర్వము వ్యాపించి ఉన్నదో, ఏదైతే చైతన్య శక్తిగా ఉందో, ఏదైతే మన జీవత్వంలో ఆత్మగా ఉన్నదో, అదే పరమాత్మ, అదే మోక్షస్థితి అనేది చెప్పడం జరిగింది. ఆ మోక్షాన్ని ఎలా తెలుసుకోవాలి, ఆ మార్గం ఎట్లా ఉంటుంది, జీవుడు ఏ విధంగా ప్రవర్తించాలి అనేది వేదాంత డిండిమ మనకి చెప్పబోతుంది. ఇంకా వేదాంత డిండిమలో కాలు పెట్టకుండానే మనం ఇంత ఎందుకు చెప్పుకుంటున్నాము అనంటే, మనస్సుని నిలకడగా నిలపటానికి ఈ ఉపోద్ఘాతమంతా చెప్పుకుంటున్నాం. దానికి వేదాంత డిండిమకు వినటానికి అర్హతని కల్పించుకుంటున్నాం. హరి ఓం.